వాటర్ సెట్ పథకం వచ్చి ఇది 4వ సంవత్సరం మన గ్రామంలో జరగడం అనేది జరుగుతుంది. ఈ పథకంతో మనకు అనేక విధాలుగా నీటిని ఏ విధంగా సంరక్షించాలి, నేలను ఏ విధంగా కాపాడుకోవాలి, అలాగే నేల నీరుని సంరక్షిస్తూ దానిపైన ఆధారపడే మన పశు పక్షాదులు అలాగే పచ్చదనాన్ని ఏ విధంగా పెంపొందించుకుంటూ మన జీవనోపాధులని పెంపొందించుకోవడానికి అనేక విధాలైన కార్యక్రమాలు అనేది వాటర్ సెట్ పథకంలో మనం కొనసాగించడం అనేది జరుగుతుంది. ఈ పథకం అనేది ఇంకో 1 ఇయర్లో మనకి ఏవైతే ఉన్నాయో సహజ వనరులు, ఆ సహజ వనరులన్నీ మనం సంరక్షించి మన యొక్క జీవనోపాధిని పెంపొందించుకొని ఆర్థికంగా కొంతవరకు మనం మెరుగుపడాలని మన ప్రభుత్వం వారు జల ఉత్సవం అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ జల ఉత్సవం ముఖ్య ప్రధాన ఉద్దేశం ఏంటంటే నీరు అనేది ఏ జీవికైనా, ఏ మొక్కకైనా, ఏ ప్రాణికైనా ప్రధానమైన వనరుగా ఉంటూ దాన్ని బతకడానికి, జీవించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం బతికి మనం జీవిస్తూ మనతో పాటు ఉండే ప్రతి జీవి కూడా ఈ ప్రకృతిలో మంచిగా ఉండాలి అంటే మనకు కావాల్సింది నీరు మంచిగా ఉండాలి, అలాగే నేల మంచిగా ఉండాలి. ఈ రెండు మనకు సహకరిస్తే మన జీవనం అనేది మెరుగుపడుతుంది అనే ఉద్దేశంతో ఈ జల ఉత్సవం అనేది మనం 1/11/2024 నుండి 20/11/24 వరకు ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఈరోజు ఈ 14న సమగ్ర నీటి యాజమాన్య కార్యక్రమం అనే కార్యక్రమం మీద ఈరోజు స్పెషల్ కాబట్టి మనం ఈ కంటారం ఈ రేవళ్ళ మైక్రో వాటర్ సెట్లో ఈ పథకం అనేది అమల్లో ఇక్కడ అమృత్ సరోవర్ అనే చెరువుని మనం తవ్వడం అనేది జరిగింది. దీనివల్ల ఆ రైతుకి ఎంతో విధంగా ఉపయోగపడుతుంది. ఆ రైతు ఒకసారి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా రైతుని కోరుతుంది.